రైతులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి దామోదర. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే వ్యవసాయాన్ని పండగగా మార్చిందన్నారు మంత్రి. 170 కోట్లతో సింగూరు కాలువలకు సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నామన్నారు దామోదర. ఆందోళన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి. త్వరలో ఫార్మా పీజీ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ జిల్లా జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అన్నింటిలో దగ్గరలో ఉన్న పెద్ద జలాశయం ఏది అంటే సింగూరు ప్రాజెక్ట్. ఆ సింగూరు ప్రాజెక్ట్ టూరిజం స్పాట్ గా మనం మార్చుకుంటే రేపొద్దున వందల కుటుంబాలకు చెప్తాయి. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. త్వరలోనే కనీసం 50 నుంచి 100 కోట్ల రూపాయలతో సింగూరు ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా మేము మార్చబోతున్న విషయాన్ని సందేహించారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. టూరిజమే కానీ, సాగునీరే కానీ, విద్యారంగమే కానీ, వైద్య రంగమే కానీ, ఈరోజు జోగిపేట ప్రాంతానికి ఓ నర్సింగ్ కాలేజ్, మన ప్రాంతానికి 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్, 50 కోట్ల రూపాయలతో స్పెషాలిటీ హాస్పిటల్, దానికి తోడు 5 కోట్ల రూపాయలతో ట్రామా సెంటర్ కూడా తీసుకురాబోతున్నాం. అదే వడ్డిపల్లికి 30 పడకల హాస్పిటల్. ఏ ప్రాంతానికి ఏది కావాలనేది ఆలోచన చేసి మన ప్రజలు విద్యలే కానీ, వైద్యమే కానీ, వ్యవసాయమే కానీ, ఏ రకమే కానీ మన ప్రజలు నష్టపోకూడదు, ఇబ్బందుల పాల్గొనకూడదు సబ్బు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నామనే మెల్లగా మనకు అర్థమైంది. ఆనాడు మనకు అర్థం కాలే, జేఏపీ విలువ ఏంటో అర్థం కాలేదు. 400 కోట్ల రూపాయలతో సుల్తాన్పూర్లోనే జేఏపీ నిర్మించడం అంటే సంగారెడ్డి, జోగిపేట మధ్యలో సుల్తాన్పూర్ ఉంటుంది కనుక ఆ సుల్తాన్పూర్లోనే సుమారు 165 ఎకరాలలో జేఏపీ కళాశాలను స్థాపించింది. రాబోయే కాలంలో జేఏపీ కూడా ఒక విశ్వవిద్యాలయంగా మారబోతున్న విషయాన్ని విశ్వవిద్యాలయంగా తెలియజేస్తున్నారు.